హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్. లాస్ట్ టైం నేను అన్వాంటెడ్ కిట్ గురించి ఒక 5-6 వీడియోస్ అయితే చేశాను. దాని గురించి ఇంకా క్లారిఫికేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో అన్నింటికి రిప్లై ఇవ్వటం పాసిబిలిటీ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ఈరోజు నేను మీ క్లారిటీగా ఒక వీడియో చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. యాక్చువల్గా అన్వాంటెడ్ కిట్ అనేది ఎవరు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మొత్తం క్లియర్ అయిపోయిందని మనం ఎలా తెలుసుకోవాలి, ఇవి మేజర్గా ఉన్న డౌట్స్ అనమాట. ఈ కిట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే యూస్ చేయాలి, మీ సొంతంగా యూస్ చేయకూడదు. అయితే ఈ కిట్లో 5 టాబ్లెట్స్ ఉంటాయి. 5 టాబ్లెట్స్ 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. పైన ఉన్న టాబ్లెట్ మెఫిప్రోస్టాన్ అంటారు, కింద 4 టాబ్లెట్లని మెసోప్రోస్టాల్ అని అంటారు. ఇది ఎవరు యూస్ చేయాలి అని అంటే, ఎవరికైతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు యూస్ చేయాలి. అది ఎప్పుడు యూస్ చేయాలి అని అంటే, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన 21 డేస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి 56 డేస్ వరకు ఈ కిట్ అనేది క్లియర్గా పనిచేస్తుంది, ఏ ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. అది ఒక 9 వారాల వరకు కూడా, అంటే 56 రోజులు అంటే 8 వారాలు, 8వ వారం వరకు, 3వ వారం నుంచి 8వ వారం వరకు ఎంబ్రియో స్టేజ్లో ఉంటుంది లోపల. 8వ వారం దాటిన తర్వాత 9వ వారంలోకి వచ్చిన తర్వాత ఫీటస్ స్టేట్లోకి వస్తుంది. ఫీటస్ స్టేజ్ వరకు కూడా అన్వాంటెడ్ కిట్ అనేది యూస్ చేసుకోవచ్చు, పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. అయితే ఈ కిట్ అనేది ఎలా యూస్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 టాబ్లెట్లో 2 మెడిసిన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ ఉన్న మిఫిప్రోస్టాన్ అనే టాబ్లెట్ దేనికి యూజ్ అవుద్ది అని అంటే, మీకు ఫీటస్ యొక్క గ్రోత్ ఆగటానికి యూజ్ అవుద్ది. తర్వాత 4 టాబ్లెట్స్ ఏమో బ్లీడ్ అవ్వటానికి పనిచేస్తాయి అన్నమాట. అయితే పైన ఉన్న ఫస్ట్ టాబ్లెట్ని మార్నింగ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ ఆగిన తర్వాత ఓరల్గా తీసుకోవాలి. ఓరల్గా తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ అబ్జర్వేషన్లో ఉండండి, వాంతి అవ్వకుండా ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ వాంతి అయ్యింది అని అంటే టాబ్లెట్ అనేది బయటకి ఎక్స్పెల్ అయిపోతుంది కాబట్టి 1 అవర్ లోపల మళ్ళీ అప్పుడు ఇంకో కిట్ తీసుకొని దాంట్లో ఉన్న ఫస్ట్ టాబ్లెట్ యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయండి. 1 అవర్లో మీకు ఏ వాంతి కింద అలా ఏం అవ్వలేదు అని అంటే ఓకే, నార్మల్, ఇంకేం ప్రాబ్లం ఉండదు. మీరు ఫస్ట్ టాబ్లెట్ వేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా 48 అవర్స్ అనేది వెయిట్ చేయాలి. అలా ఎందుకు వెయిట్ చేయాలి అని అంటే, మీకు లోపల ఫీటస్ గ్రోత్ ఆగటానికి పట్టే టైము కొంతమందికి 24 అవర్స్ అవి ఉండొచ్చు, కొంతమంది 30 అవర్స్ అవ్వచ్చు, కొంతమంది 10 అవర్స్ అవ్వచ్చు, కొంతమందికి 48 అవర్స్ పట్టవచ్చు. కానీ ఓవరాల్గా మీకు లోపల ఆగిందా లేదా అనేది తెలియదు కాబట్టి 48 అవర్స్ కంప్లీట్గా ఆగారు అని అంటే కంప్లీట్గా లోపల ఫీటస్ గ్రోత్ అనేది ఆగిపోద్ది. గ్రోత్ ఆగిపోయిన తర్వాత 48 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కిట్లో మధ్యలో ఉన్న 2 టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఆ 2 టాబ్లెట్స్ సబ్లింగ్వల్గా తీసుకోవాలి. అంటే 4 కింద పెట్టి చప్పరించాలి. అవి 4 కింద పెట్టి 2 ఒకేసారి పెట్టుకోవాలి. 4 కింద పెట్టి చప్పరించడానికి పట్టే టైం వచ్చేసరికి మీకు 10 to 15 మినిట్స్ పడుతుంది. అవి కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత వాటర్ తీసుకొని కొంచెం ముక్కలు చేసేసి మింగేసేయండి. మింగేసిన తర్వాత మీకు 2-3 వేసిన తర్వాత 2 అవర్స్ లోపల, ఖచ్చితంగా 2 అవర్స్ లోపల 99.99% బ్లీడ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఫస్ట్ టాబ్లెట్ వేసి 48 అవర్స్ వెయిట్ చేసినా కూడా బ్లీడ్ అయినా కాకపోయినా ఈ 2-3 వేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బ్లీడ్ స్టార్ట్ అవుతుంది. బ్లీడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్కి ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లో ఇంక్రీజ్ అయిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ డేస్ని బట్టి మీ కండిషన్ని బేస్ చేసుకొని కొంచెం క్లాట్స్ లాగా కానీ, కొంచెం గడ్డలుగా కానీ మీకు బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. అలా మీకు బ్లీడింగ్ అనేది ఒక 4 to 5 అవర్స్ ఆ ఫ్లో అనేది కంటిన్యూ అయిపోద్ది. ఫ్లో కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్యూస్ అయిపోద్ది. రెడ్యూస్ అయిపోయిన తర్వాత మీ కండిషన్ కనుక నార్మల్గా ఉండి మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు అని అంటే 4-5 కూడా అప్పుడు వేసేయండి. అంటే 2-3 వేసిన 12 అవర్స్కి 4-5 వేసేయండి. ఒకవేళ మీకు 2-3 వేసిన తర్వాత బ్లీడ్ అంతా అయిపోయిన తర్వాత మీకు బాగా నీరసంగా ఉంది, అన్కంఫర్టబుల్గా ఉన్నారు, వెల్ అండ్ గుడ్గా లేరు అనుకుంటే అప్పుడు 4-5, 2-3 వేసిన 24 అవర్స్ కూడా వేయొచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. 1, 2, 3 ఈ 3 టాబ్లెట్లు మాత్రం ఖచ్చితంగా టైం బేస్ అనేది మెయింటైన్ చేయాలి. 4, 5 మాత్రం మీ కంఫర్టబిలిటీని బట్టి మీ కండిషన్ బేస్ చేసుకొని 4, 5 టాబ్లెట్లు అనేవి యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు.
సో ఇక్కడ మీకు ఆ 2-3 వేసిన తర్వాత 4 to 5 అవర్స్ కంటిన్యూస్గా అవుతుందని చెప్పాను కదా. అలా కంటిన్యూస్గా అయ్యి రెడ్యూస్ అయిన తర్వాత 4-5 వేసిన తర్వాత మీకు బ్లీడ్ అనేది నార్మల్గానే అవుతుంది. చాలా స్పాట్నింగ్ లాగా అవుతుంది. అలా మీ హార్మోన్స్ని బట్టి మీ కండిషన్ బట్టి ఒక 5 నుంచి 6 రోజులు 7 రోజుల వరకు అవుద్ది. కొంతమందికి మీ హార్మోన్స్ రెస్పాన్స్ కనుక కరెక్ట్గా లేదు అని అంటే కొంచెం ఎక్స్టెండ్ అయ్యిద్ది, ఒక 10 రోజులు, ఇంకొంతమందికి అయితే 15 రోజుల వరకు కూడా అవ్వచ్చు. అయితే ఇక్కడ మీకు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది అని ఎప్పుడు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటే యాక్చువల్గా మీకు బ్లీడ్ కంప్లీట్గా స్టాప్ అయిపోయడానికి ఒక వారం రోజులు పట్టిందనుకోండి, అప్పుడు ఒకసారి మీరు యూరిన్ టెస్ట్ కిట్ తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపిల్తో టెస్ట్ చేసుకోండి. అది 7 రోజులకి చేసే టెస్ట్ కిట్ అయితే ఖచ్చితంగా లైట్గా లైన్ వచ్చింది. ఆ టెస్ట్ కిట్ మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత మీరు ఫస్ట్ ట్యాబ్లెట్ వేసి ఉంటారు కదా, ఫస్ట్ ట్యాబ్లెట్ వేసిన దగ్గర నుంచి 14 డేస్ లెక్క పెట్టుకొని 14 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 15th డేన ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపిల్తో టెస్ట్ చేయండి. అప్పుడు కనుక మీకు సింగిల్ లైన్ వచ్చింది అని అంటే మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది క్లియర్ అయిపోయింది అని అర్థం. ఫర్దర్గా మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. సో అదే మీకు ఆ టెస్ట్ కిట్లో అంటే 14 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసే టెస్ట్ కిట్లో కనుక లైట్ లైన్ కనుక చూపించింది అని అంటే అప్పుడు మీరు ఇంకొక 5 డేస్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి 21 డేస్ ఆర్ 22 డేస్ వరకు కూడా కొంతమందికి లైట్గా యుట్రస్లో ఎక్కడో ఒక చోట పార్టికల్స్ మిగిలిపోయినా కానీ దాని నుంచి మీకు యూరిన్లో హెచ్సిజి అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి అలా లైట్గా చూపించింది అనమాట. సో అది ప్రాబ్లం కాదు. 21 డేస్ తర్వాత అప్పుడు మీకు క్లియర్ అని చూపించింది. అయితే ఇప్పుడు మీకు అన్వాంటెడ్ కిట్ యూస్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అంటే సాధారణంగా హెడేక్ ఉంటుంది, కళ్ళు తిరిగినట్లుగా ఉంటాయి, నీరసంగా ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి. అండ్ కొంతమందికి బ్లీడ్ అయ్యే టైంలో మోషన్స్ కూడా అవుతాయి. అలా మోషన్స్ అవుతున్నాయంటే ఒక 2 సార్లు 3 సార్లు అయ్యి తర్వాత స్టాప్ అయిపోతాయి. ఒకవేళ స్టాప్ అవ్వకపోతే అప్పుడు మోషన్ టాబ్లెట్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులు ఉందనేది కరెక్ట్గా చూసుకోండి. 21 డేస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి 56 డేస్ మధ్యలో ఉన్న పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అవుతుంది. అండ్ అప్ టు 63 డేస్ వరకు కూడా అంటే ఫీటస్ స్టేజ్లో వచ్చే 1 వీక్ ఉంది కదా, ఆ 1 వీక్ వాళ్ళకు కూడా మ్యాక్సిమం అయిపోతుంది. అయితే అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మీకు హిమోగ్లోబిన్ అనేది 10 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. అలా లేకుండా మీకు హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉండి ఫిజికల్గా యాక్టివ్గా లేకుండా బాగా నీరసంగా బక్కగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఇంకా ఏదైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా బాగాలేకపోయినా లైక్ ఎట్లా చెప్పాలి మీకు లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, కొంతమందికి ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ బాడీలో. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిట్ యూస్ చేసుకొని క్లియర్ చేసుకోవాలి. అంతగా తప్పనిచ్చి మీకు సొంతంగా కనుక యూస్ చేసుకున్నారు అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండి మీరు ట్యాబ్లెట్లు యూస్ చేస్తే బ్లీడింగ్ హెవీగా అయితే ఎనీమియా వచ్చి చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు ట్యాబ్లెట్స్ అదే మీకు పీరియడ్ మిస్ అయింది, యూరిన్ టెస్ట్ చేసుకున్నారు, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ యూస్ చేయమాకండి. మీరు స్కానింగ్ చేయించుకోండి. స్కానింగ్ చేయించుకోవడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ, యూట్రస్లో ఉంటుంది బేబీ. 2 ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న పైన ఎగ్ అనేది కిందకి దిగి వచ్చి యూట్రస్లో ఫిక్స్ అవ్వాలి. కానీ అలా ఫిక్స్ అవ్వకుండా కొంతమందిలో ఏమవుతుందంటే ట్యూబ్లోనే ఉండిపోతుంది. దానినే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీకు ఆ ట్యూబ్ అనేది ఒక 8 వారాలు, 10 వారాలు, 12 వారాల వరకు హ్యాండిల్ చేయగలిగిద్ది ఫీటస్ని. 12 వారాలు దాటిన తర్వాత ఏమవుద్ది అని అంటే ట్యూబ్కి సాగే తత్వం ఉండదు. గర్భాశయం అంటే సాగిద్ది 40 వారాల వరకు కూడా, కానీ ట్యూబ్ అనేది సాగదు కదా. సో 12 వారాలు దాటిన తర్వాత ఏమవుద్ది అని అంటే ఆ ఫీటస్ అనేది బ్లాస్ట్ అయిపోద్ది. బ్లాస్ట్ అయిపోయినప్పుడు ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ, ప్రాణానికి కూడా ప్రమాదం కలగొచ్చు. కాబట్టి మీరు
కిట్ యూజ్ చేసి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని డాక్టర్ పర్మిషన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి మాత్రమే యూజ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోతుంది. అది ఇంకా వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకే డౌట్స్ ఉండవు, మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో అది ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్ ఆ కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేస్తాను, మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్